తిరుపతి మంచినీళ్ల గుంటను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని 25వ వార్డు కార్పొరేటర్ నరసింహ తెలిపారు. గతమెంతో ఘన చరిత్ర కలిగిన మంచినీళ్ల గుంటను నేడు మురికినీరు గుంటగా మారుతుందని తిరుపతి నగరపాలక సంస్థ 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారికి అభిషేకం చేసేందుకు నీరు ఇక్కడి నుండే తీసుకుని వెళ్లటం జరుగుతుందని, అంతటి చరిత్ర కలిగిన మంచినీళ్ల గుంటను ఆధునీకరించి అందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మకు వినతి పత్రాన్ని అందజేసి మంచినీళ్ల గుంట పరిశుభ్రతకు సహకారం అందించాలని, కుంట పరిసర ప్రాంతాలలో పచ్చదనంతో నిండుకల ఉట్టిపడేలా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఏళ్ల చరిత్ర కలిగిన మంచినీళ్లు సుందరంగా ఆధునీకరించి ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. దీనిపైన గతంలో ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ సమస్యని ఇక నుండి మరింత ఉధృతంగా దీన్ని పరిష్కరించే దిశలో కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు కోరుతూ, అలాగే కూటమి ప్రభుత్వానికి మద్దతుదారులైన మేము ఈ యొక్క ప్రజల సమస్యని పరిష్కరించమని ఈరోజు ప్రజా దర్బార్లో గౌరవ కూటమి నాయకులందరికీ కూడా సుగుణమ్మ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. సుగుణమ్మ గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఇది 1,00,000 మందికి సంబంధించిన సమస్య కాబట్టి ఖచ్చితంగా వీటిపైన చిత్తశుద్ధితో వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మేడం గారు బ్యూటిఫికేషన్కి సంబంధించిన, గ్రీనరీకి సంబంధించిన చైర్మన్ కూడా కాబట్టి మంచినీళ్ళ గుంట చుట్టుపక్కల ఆ ప్రెమిసెస్లో ఉన్న గ్రీనరీ అంతా కూడా పాడైపోయింది. వీటన్నిటిని కూడా క్లీన్ చేసి చక్కగా దానికి ఒక బడ్జెట్ కేటాయించి ఆ మంచినీళ్ళ గుంటని సందర్శనకు అద్భుతంగా తీర్చిదిద్దాలని మేమందరం కూడా మా తోటి కార్పొరేటర్లతో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.